నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్కి స్వాగతం. నేను ఇస్మాయిల్. వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్ నారా లోకేష్ @ డిప్యూటీ సీఎం. ఒక ప్రమోషన్ కావాలి, అది చాలా అర్జెంటుగా కావాలి. ఎవరికో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్కు ఒక ప్రమోషన్ కావాలి. అది చాలా వేగంగా జరిగిపోవాలి. ఈ కోరిక కేవలం నారా లోకేష్ది మాత్రమే కాదు, ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులది, అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలది, టీడీపీకి కొమ్ము కాసే పచ్చ మీడియాది కూడా. ఇది కేవలం నారా లోకేష్ను ప్రమోట్ చేయడం కాదు, పవన్ కళ్యాణ్ను డిమోట్ చేయడం కూడా. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే కోరిక కేవలం నారా చంద్రబాబు నాయుడుది, ఆయన కుటుంబ సభ్యులది మాత్రమే కాదు. దీనిలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్లు, టీడీపీకి కొమ్ము కాసే పచ్చ మీడియా కూడా ఇమీడియట్గా లోకేష్ ప్రమోషన్ కోసం తహతహలాడుతుంది. ఇది కేవలం నారా లోకేష్ ప్రమోషన్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ను డిమోట్ చేయడం కూడా. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది, పెద్ద ఆలోచన ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక పూర్తి టీం కూడా ఉంది. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ప్రహసనం వెనుక చాలా జరుగుతుంది. ఈ మొత్తం ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్తో సాక్షి టీవీ మీకు అందిస్తోంది ఈ స్పెషల్ ఎడిషన్. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక టీమే పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు కుటుంబము, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు, అదేవిధంగా ఎల్లో మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ఎడిటర్లు కూడా దీనికోసం తహతహలాడుతున్నారు. అసలు ఈ నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనేటువంటి ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం జరుగుతుందో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. నారా లోకేష్ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలనే యోచనలో చంద్రబాబే ఈ మొత్తం వ్యవహారం వెనుకలు ఉన్నారనేటువంటి చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కోరుకున్నది మాత్రమే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా తను కోరుకున్నది తన నోటి వెంట చెప్పరు. అది చాలామందితోటి చెప్పించి ఆ తర్వాత దాని మీద ఒక డిబేట్ చేయించి ఇమీడియట్గా ఇది ప్రజల వైపు నుంచి, పార్టీ నాయకుల నుంచి వచ్చింది కాబట్టి దీన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాననేటువంటి మాట చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పారు. 1994లో జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని, ఆ తర్వాత 95లో ఏ విధంగా ఎన్టీఆర్ను గద్దె దించేసి ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తీరును కూడా చూస్తే అప్పుడు కూడా పార్టీ కోరుకుంది కాబట్టి తాను ముఖ్యమంత్రి అయ్యానటువంటి ఒక పదాన్ని ఆయన వాడారు. ఇప్పుడు నారా లోకేష్ వ్యవహారంలో కూడా చాలా మందితో ఈ మొత్తం కామెంట్స్ చేయించి ఆ తర్వాత నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ఒక వ్యూహాన్ని చంద్రబాబు నాయుడు ఇక్కడ అమలు చేస్తున్నారు. తానే డిప్యూటీ సీఎం చేస్తే విమర్శలు వస్తాయనేటువంటి ఆలోచనతో నేతలతో ప్రకటనలు చేస్తున్నారు. చాలా స్పష్టంగా డైరెక్ట్గా తన కొడుకు డిప్యూటీ సీఎం ఇచ్చేయాలి అనేటువంటి చెప్తే, ఒక డిప్యూటీ సీఎం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రూపంలో అక్కడ ఉన్నారు. సో ఇంకొక డిప్యూటీ సీఎంని తీసుకురావడం ద్వారా పవన్ కళ్యాణ్ను ఒక విధంగా డిమోట్ చేసినట్టు అవుతుంది, డిమోరలైజ్ చేసినట్టు అవుతుంది అనేటువంటి చర్చ అటు కూటమిలో జరగకుండా ఉండేందుకు పార్టీ లోపల దీనికి సంబంధించి ఒక చర్చను లేవదీశారు. ముఖ్యంగా దానికి ఒక అవకాశాన్ని ఎంచుకున్నారు. ఏంటిది అంటే, అది 1 కోటి మంది సభ్యత్వాన్ని ఇక్కడ నారా లోకేష్ చేశారు అని ఆయనకు క్రెడిట్ ఇస్తూ వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ వేయించి ఇక్కడ దాన్ని ఒక బ్రేక్ పాయింట్గా తీసుకొచ్చి దాని ద్వారా ఇప్పుడు ఇమీడియట్గా నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. 1 కోటి మంది సభ్యత్వం చేయించారనే పేరుతో లోకేష్కు ఎక్కడా లేని హైప్. ఎస్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి సభ్యత్వాన్ని 1 కోటి మందికి చేర్చారనేటువంటి ఒక హైప్ను ఇక్కడ నారా లోకేష్ కోసం తీసుకొచ్చారు. నిజంగానే 1 కోటి మంది ఉన్నారంటే ఇందులో చాలా వరకు ఫేక్ సభ్యత్వాలు ఉన్నాయి. దీంతోపాటు ఎవరైతే సభ్యత్వం తీసుకోరో వాళ్లకు సంక్షేమ పథకాలు రావని బెదిరించడము, లేదంటే దీనికి ఒక ఇన్సూరెన్స్ ఉంది 5 లక్షల రూపాయలు అని చెప్పి ఆ విధంగా కొంతమందిని ఇందులోకి, అసలు రాజకీయాలతో సంబంధం లేని వారికి కూడా ఈ మొత్తం ఏదైతే మెంబర్షిప్ని అంటగట్టేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో లోకేష్ 1 కోటి మందిని సభ్యత్వానికి తీసుకొచ్చారని ఒక హైప్ను ఆయనకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. రైట్, లోకేష్ను డిప్యూటీ చేయడం ద్వారా అటు పవన్ను ఓ మెట్టు దించాలనేది అసలు ప్లాన్. ఎందుకు లోకేష్ను ఇక్కడ డిప్యూటీ సీఎం చేస్తున్నారు, ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలా, ఇమీడియట్గా ఆయనకు ప్రమోషన్ ఇవ్వడానికి ఆయన సాధించినటువంటి ఘనత ఏంటిది అనేటువంటి ఒక చర్చ కావచ్చు, లేకుంటే క్వశ్చన్ కావచ్చు, డెఫినెట్గా ఇక్కడ రైజ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటిది అని అంటే, టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, లోకేష్ను డిప్యూటీ సీఎం చేయడం అంటే పవన్ కళ్యాణ్ను లోకేష్కు ఈక్వల్గా తీసుకొని రావడము, పవన్ కళ్యాణ్తో కంటే లోకేష్ ఏం తక్కువ కాదు, ఇద్దరు సమానమని చెప్పడం. తద్వారా పవన్ కళ్యాణ్ ఒక మెట్టు, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈక్వల్ అనేటువంటిది ఒక విధంగా ఎక్కడో మెసేజ్ వెళ్తుంది. తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట సందర్భంగా కావచ్చు, ఇద్దరు వేరువేరుగా అక్కడికి విమానాల్లో వెళ్ళడము, ఇద్దరు వేరువేరుగా మీడియాతో మాట్లాడడము, చాలా సందర్భాల్లో ఇటువంటివి అటు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇటు చంద్రబాబుకు సంబంధించి ఒక విధంగా చంద్రబాబు ముఖ్యమంత్రి ఏదైతే సీట్ ఉందో దాన్ని క్వశ్చన్ చేసే విధంగా చాలామంది మంత్రులకు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా క్లాస్ పీకడము, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో కంట్రోల్ లేదు చంద్రబాబుకు అనేటువంటి మెసేజ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్
కళ్యాణ్ను ఇమీడియట్గా డిమోట్ చేయాలి, అందుకోసం అతన్ని లోకేష్కు ఈక్వల్గా తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన. ఇమీడియట్గా లోకేష్కు ఈక్వల్గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు అయిపోతే చంద్రబాబు ఒక మెట్టు పైన ఉన్నట్టే, అది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతుంది అనేటువంటిది చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్లు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి కోటరీ మొత్తం ఆలోచించి చేసినటువంటి ప్లాన్ ఇది. రైట్, మనం చూడొచ్చు ఏ విధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దించడానికి జరుగుతున్నటువంటి ఈ మొత్తం వ్యవహారం చూడొచ్చు. ఎందుకు డైరెక్ట్గానే చేయొచ్చు కదా, మొత్తం సీట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చాలా మెజారిటీతో గెలిచారు కదా, 140కి పైగా సీట్లు ఉన్నాయి కదా అనేటువంటి ఒక చర్చ రావచ్చు. దీనికోసం ఈ అడ్డదారు ఎందుకు, డైరెక్ట్గా తన కొడుకుని డిప్యూటీ సీఎం చేస్తానని చంద్రబాబు ప్రకటిస్తే దీన్ని అడ్డుకునేది ఎవరు అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ కావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనేటువంటిది, ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోదీ కావచ్చు, వాళ్ళ చేతిలో దీన్ని రిమోట్ కంట్రోల్ ఉంది. ఇక్కడ మెజారిటీ వచ్చినా చంద్రబాబు నాయుడు చుట్టూ చాలా కేసెస్ ఉన్నాయి. వాళ్లకు ఢిల్లీ సహాయం అవసరము. ఢిల్లీ చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చినటువంటి మద్దతుతోనే ఢిల్లీలో ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. చంద్రబాబు నాయుడు అవసరం ఎంతవరకు నరేంద్ర మోడీకి అదేవిధంగా అమిత్ షాకు ఉందో అంతకంటే ఎక్కువ అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. చంద్రబాబు నాయుడు చుట్టూ చాలా కేసెస్ ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఆయన అరెస్ట్ కావచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ పెద్దలతో గొడవ పెట్టుకునేటువంటి దమ్ము ధైర్యం ఇక్కడ లేదు. అందుకోసమే ప్రత్యేక హోదా వదిలేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి వదిలేయడం జరిగింది. ఏది అడిగేటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళు ఏది చెప్పినా జీ హుజూర్ అనేటువంటి స్థాయిలోనే చంద్రబాబు ఉన్నారు. అందుకోసం ఇప్పుడు తన కొడుకుని ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేసి ఆయన డిప్యూటీ సీఎం చేస్తాను అనంటే వాళ్ళ నుంచి నెగిటివ్ రావచ్చు. కాబట్టి ఒక ప్రాపగండా క్రియేట్ చేయాలి. ముఖ్యంగా చుట్టూ ఉన్నటువంటి తన వర్గంతో లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ఒక చర్చను లేవనెత్తాలి అనేటువంటిది చంద్రబాబుకు సంబంధించినటువంటి ప్లాన్. ఇటువంటి రాజకీయాలు గతంలో చంద్రబాబు చాలా చేశారు. ఆయన ఇటువంటి చేస్తారనేటువంటి కూడా చాలామందికి తెలుసు. రైట్, మనం చూడొచ్చు పవన్కు లేనిపోని ప్రయారిటీ ఎందుకు అనే యోచనలో ఎల్లో బ్యాచ్ ఉంది. చాలా రోజులుగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్లో పవన్ కళ్యాణ్ తన స్థాయి కంటే ఎక్కువగా పబ్లిసిటీ పొందుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయన గవర్నమెంట్ను కూడా కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ చేస్తున్నారు అనేటువంటి ఒక డైలమా అటు ఎల్లో మీడియాలో కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కోటరీలో ఉంది. ఏదో ఒక రోజు ఇప్పుడు వచ్చేటువంటి మొత్తం పాజిటివిటీని, అధికారాన్ని అనుభవించిన తర్వాత పవన్ కళ్యాణ్ సైడ్ అయిపోతారు. ఇదంతా నేను చేయలేదు, ఇదంతా రాష్ట్రం మొత్తం ఇలా అయిపోవడానికి నేను కారణం కాదని అతను సైడ్ అయిపోతారు. అప్పుడు లోకేష్ అదేవిధంగా చంద్రబాబు మాత్రమే ఆ మొత్తం నెగిటివిటీని, ఆ మొత్తం వ్యతిరేకతను తలకెత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నారో దాన్ని ఇమీడియట్గా తగ్గించాలి, ఆయనను కూడా చంద్రబాబు నాయుడు కిందికి తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ మొత్తం వ్యవహారం అనేటువంటిది జరుగుతుంది. రైట్, మనకు పోటీగా మరొకరిని తయారు చేసుకోవడం మూర్ఖత్వం అనేటువంటి కామెంట్ ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలను చూసేటువంటి ఒక మీడియా సంస్థ, ఒక తెలుగుదేశం పార్టీకి బాకా ఊదేటువంటి ఒక పత్రికలో చాలా స్పష్టంగా ఎందుకు అటు చంద్రబాబు నాయుడికి పోటీగా ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ను తయారు చేసుకోవాలి, ఎందుకు లోకేష్ను అతని కింద ఉండేటట్టు చేయాలి అనేటువంటి ఒక కామెంట్ రావడం జరిగింది. పత్రికలో ఈ కామెంట్ రాయించడం ద్వారా ఒక విధంగా లోకేష్ను ఇమీడియట్గా పైకి తీసుకురావాలి, రేస్ చేయాలి, అతనికి ప్రమోషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక కామెంట్ చేస్తూనే పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు కూటమికి ప్రమాదంగా మారుతారు అనేటువంటి సంకేతం కూడా తెలుగుదేశం సంబంధించినటువంటి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేష్తో ఈక్వల్ చేసిస్తే ప్రయారిటీ తగ్గినట్లే అనేది టీడీపీ ప్లాన్. ఎవరినైనా కానీ ఒకరిని తగ్గించాలి అంటే ఆయనకు సమాంతరంగా సమానంగా ఇంకొక వ్యక్తిని తయారు చేసేస్తే అతని ప్రయారిటీ తగ్గిపోతుంది అనేటువంటిది రాజకీయాల్లో బేసిక్స్లో ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించాలి అంటే పవన్ కళ్యాణ్కు ఈక్వల్గా లోకేష్కు కుర్చీ చేయాలి, ఇద్దరిని ఈక్వల్ చేసేస్తే పవన్ కళ్యాణ్ స్థాయి అనేటువంటిది తగ్గిపోతుంది అనేటువంటి యోచన ఉంది. దానికి అనుగుణంగానే ఈ మొత్తం ప్లాన్ అనేటువంటిది జరుగుతుంది. మొత్తంగా ఎందుకు లోకేష్కు ఇప్పుడు అర్జెంటుగా డిప్యూటీ సీఎం పదవి కావాలి అనేటువంటి దాని వెనకాల జరుగుతున్నటువంటి వ్యవహారం. మరి దీన్ని ఎగ్జిక్యూట్ ఎట్లా చేయాలి, ఏ విధంగా లోకేష్ను పూర్తిగా డిప్యూటీ సీఎం చేయాలి, చేయడానికి ప్రాసెస్ ఏంటిది అంటే దానికోసం చంద్రబాబు నాయుడు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. ఆ మాస్టర్ ప్లాన్లో చాలా స్పష్టంగా తన అనుకూలమైనటువంటి ఎమ్మెల్యేలతో, మనుషులతో ఆయన ఫస్ట్గా కొన్ని స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. దాని ప్రకారం వాళ్ళు ఇమీడియట్గా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, లేకుంటే దాన్ని పూర్తిగా మీడియాలో నానే విధంగా దాన్ని తీసుకొస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఇది కరెక్టే కదా, నారా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలి కదా అనేటువంటి స్థాయికి ఈ మొత్తం చర్చను తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకుంటే అసలు ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ విధంగా నారా లోకేష్ను ప్రమోట్ చేసే పని స్టార్ట్ అయిందో మనం ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించినటువంటి మూలాలు ఈ నెల
అంటే జనవరి 8వ తేదీన వైజాగ్ ప్రధానమంత్రి వచ్చినటువంటి రోజు నుంచే ఈ బీజం అనేటువంటిది పడింది. చాలా స్పష్టంగా ఆ రోజు నుంచే ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా మనం చూద్దాం. జనవరి 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వైజాగ్ వచ్చారు. ఆ రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్. అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు అనేటువంటివి ఏ విధంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావడానికి అందులో బీజం ఉందనేటువంటిది మనం చూస్తే చాలా స్పష్టంగా నారా లోకేష్ సంబంధించినటువంటి ఒక యాడ్లో మనం చూడొచ్చు. ఈ యాడ్ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన రోజు వేసినటువంటి యాడ్. ఈ యాడ్లో ఎక్కడ కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు నారా లోకేష్ ఎందుకు ఈ యాడ్లో ఉన్నారు అనేటువంటి దానికి సమాధానం లేదు. ఎందుకంటే నారా లోకేష్ సంబంధిత మంత్రి కాదు. ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లో మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం చూసుకుంటే అందులో చాలా స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, దాంతోపాటు ప్రధానమంత్రి, కేంద్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రి మాత్రమే ఉంటారు. కానీ డిప్యూటీ సీఎంకు ఈక్వల్ హోదా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫోటో అందులో ఉంటుంది. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ప్రతి ఫోటోలో ఉంటున్నారు. ఇప్పుడు ఆయనకు పోటీగా మనం చూడొచ్చు. చాలా స్పష్టంగా ఈ ఫోటోలో నారా లోకేష్ ఫోటోని ఇక్కడ పెట్టడం జరిగింది. సో నారా లోకేష్ను ఈక్వల్గా, అంటే పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా ఈ ఫోటోలు తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ స్టెప్. అంటే జనవరి 8వ తేదీన జరిగినటువంటి డెవలప్మెంట్ ఇది. సేమ్ అదే టైంలోనే దాదాపుగా ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్నటువంటి టైంలోనే ఎక్కడో ఒక దగ్గర ఈ మొత్తం ఏదైతే చూసుకుంటే మనము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాలో కూడా నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ఒక చర్చను ప్రారంభించడం జరిగింది. సో మనం చూడొచ్చు దీనికి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది. అసలు నరేంద్ర మోదీ వచ్చిన రోజు మనం స్టేజ్ మీద కూడా చూసుకోవచ్చు. చాలా స్పష్టంగా ఆ వేదిక మీద కూడా చాలా డైరెక్ట్గా నారా లోకేష్ ఫోటో ఉంటుంది. నారా లోకేష్తో పాటు చాలామంది మంత్రులు ఉన్నారు. చాలామంది మంత్రులు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఎవరికి సంబంధించిన ఫోటోలు కనబడవు. కానీ నారా లోకేష్ను ఆ రోజు ప్రమోట్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, మనం చూడొచ్చు. దాంతోపాటు ఆ ప్రమోట్ చేయడంతో పాటు నారా లోకేష్ను పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా కూర్చోబెట్టడము, తర్వాత ప్రధాని మోదీని పరిచయం చేయించడము, ఆ మీటింగ్కి తీసుకురావడము, ఇవన్నీ చూస్తే చాలా స్పష్టంగా ఏ విధంగా నారా లోకేష్ను ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది జనవరి 8వ తేదీన వైజాగ్ టూర్లో జరిగినటువంటి డెవలప్మెంట్. ఆ తర్వాత కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి, దాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. రైట్, ఇది మనం ఇంకొక యాడ్ని కూడా చూసుకోవచ్చు. ఇది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక యాడ్కి సంబంధించినటువంటి అది చూస్తున్నాం. ఎక్కడ కూడా దీంతో సంబంధం లేనటువంటి మంత్రి అయినప్పటికీ కూడా నారా లోకేష్ ఫోటోను పవన్ కళ్యాణ్ ఫోటోకు ఈక్వల్గా ఇందులో పెట్టడం జరిగింది. ఇది జనవరి 17వ తేదీన వచ్చినటువంటి ఫోటో. మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఫోటో కంటే కూడా ఇంకొంత పెద్ద ఫోటోనే మనకు కనబడుతుంది. సో ఎక్కడో ఒక దగ్గర నారా లోకేష్ను ఇందులో కొంతవరకు మనం ప్రమోట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం చాలా స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో అడ్వర్టైజ్మెంట్లో కూడా చాలా క్లియర్గా తీసుకొచ్చారు. సో ఒకరి తర్వాత ఒకటి, అంటే ఒక ఫస్ట్ మనం చూసాము జనవరి 8వ తేదీన ప్రధాని మీటింగ్లో అడ్వర్టైజ్మెంట్లో ఆయన ఫోటో పెట్టడము, ఆ తర్వాత మీటింగ్లో ఆయనను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఆ తర్వాత మనం చూడొచ్చు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాడ్లో కూడా నారా లోకేష్ ఫోటో ఇందులో ఉంది. దీని తర్వాత డైరెక్ట్గా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడడం ప్రారంభించారు. ఒకసారి అది కూడా చూద్దాం. ఇప్పుడు 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. రైట్, ఇది చూడొచ్చు. డైరెక్ట్గా కడపలో శ్రీనివాసరెడ్డి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక రిక్వెస్ట్ రూపంలో నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి ఒక రిక్వెస్ట్ చేస్తారు. ఇది పూర్తిగా ఒక ప్రీ ప్లాన్డ్ మీటింగ్. దీన్ని ఎప్పుడు ఎక్కడ చెప్పాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో డైరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని రిక్వెస్ట్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి. దీంతోపాటు చాలామంది కూడా మనం చూడొచ్చు మహాసేన రాజేష్తో కూడా ఒక వీడియో చేయించడం జరిగింది. నారా లోకేష్ను ఇమీడియట్గా డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ అందులో పెట్టడం జరిగింది. రఘురామకృష్ణరాజు ఒక మీడియా ఛానల్లో డిస్కషన్లో వెళ్ళి ఇమీడియట్గా నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి మాటను తీసుకొస్తారు. సో వరుసగా ఒకటి తర్వాత ఒకటి స్టేట్మెంట్స్ వస్తాయి. దీంతోపాటు ఒక కీలకమైనటువంటి నేత కూడా స్టేట్మెంట్ చేస్తారు. ఆయన ఎవరంటే కాకినాడకు సంబంధించి, ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురంలో ఎవరైతే తన సీటును పవన్ కళ్యాణ్కు త్యాగం చేశారో వర్మ, ఆయన కూడా ఒక కామెంట్ చేసిండు. చాలా ఇంపార్టెంట్ కామెంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచి వచ్చారో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ నేత ఆయన డైరెక్ట్గా ఒక కామెంట్ చేసేసి ఇప్పుడు నారా లోకేష్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎం చేయమని కోరారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి?
ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షల మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్ గారు. ఈవేళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో 1 కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అమ్మ. రైట్, ఏ విధంగా పూర్తిగా దీన్ని ఒక వెల్ ప్లాన్డ్ మెకానిజంతో పూర్తిగా ఏ విధంగా ఇది నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి వ్యవహారం జరుగుతుందో మనందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీడియాలో కావచ్చు, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ మీటింగ్లో కావచ్చు, ఎవరిని ఏ విధంగా హైలైట్ చేయాలి, ఎవరు ఎక్కడ నుంచి మాట్లాడాలి అనేటువంటిది ప్రతి ఒక్కటి ప్లాన్ చేసిన ప్రకారం జరుగుతుంది. దీని తర్వాత ఏం జరిగిందంటే డెఫినెట్గా ఇవన్నీ డిస్కషన్ జరుగుతున్నటువంటి టైంలో ఒకసారి అటు ఎన్డీఏ పెద్దలతోని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటి ఒక ప్లాన్ కూడా చేశారు. దేన్ని వేదికగా చేసుకోవాలంటే ఢిల్లీ నుంచి అమిత్ షా వచ్చిన తర్వాత అమిత్ షాకు ఒక విందు ఏర్పాటు చేసి ఆ విందులో నారా లోకేష్ డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి అంశాన్ని కూడా ముందుకు తీసుకురావాలి, నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తారనేటువంటి అంశాన్ని కూడా చెప్పాలి అనేటువంటిది క్లియర్గా అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేత అంబటి రాంబాబు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇష్టం తెచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కూటమి ప్రభుత్వం కదా, మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా, మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంగళగిరికి. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాయంట. ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పుంఖాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు. రైట్, మనం చూడొచ్చు చాలా స్పష్టంగా అమిత్ షా దగ్గర కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని తీసుకెళ్లారు. అమిత్ షాకు నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తామన్నటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. అమిత్ షా ఏమన్నారు అనేటువంటి దాని మీద పూర్తి క్లారిటీ రావాల్సింది. వైఎస్ఆర్సీపీ మాత్రం నో అనేటువంటి మాటనే వచ్చిందని చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయడానికి కావాల్సినటువంటి సరంజామా మొత్తం తెలుగుదేశం పార్టీ తయారు చేసింది. ఏం జరగబోతుంది నెక్స్ట్? డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ వచ్చిన తర్వాత ఇప్పటికే సకల శాఖల మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ సీఎంగా తానే వ్యవహరిస్తారు, సీఎంకి సంబంధించిన ఫైల్స్ అన్ని తానే చూస్తారు అనేటువంటిది టీడీపీలో జరుగుతున్నటువంటి చర్చ. ఒక విధంగా వయోభారంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని పూర్తిగా నెరవేర్చలేకపోతున్నారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా ఆయన చూడలేకపోతున్నారు. కాబట్టి ఇమీడియట్గా ఆ వ్యవహారాలని చూసే పని నారా లోకేష్ చాలా కాలంగా చేస్తున్నారు. కాబట్టి అటు ప్రోటోకాల్ పరంగా కూడా ఆయనకు డిప్యూటీ సీఎం అనేటువంటి పదవి ఇస్తారు అనేటువంటి చర్చ తెలుగుదేశం పార్టీలో కొద్ది రోజుల నుంచి ఉంది. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన అన్నకు మంత్రి పదవి ఇవ్వాలని ఒక డిమాండ్ పెట్టారు. సో ఆ డిమాండ్ని చంద్రబాబు నాయుడు ఓకే అన్నారు. కాబట్టి నేడో రేపో కొద్ది రోజుల తర్వాతనో అటు నాగబాబు కూడా మంత్రి అవుతారు. సో మంత్రి అయిన తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇదే క్యాబినెట్లో కొనసాగుతారా, లేకుంటే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా వెళ్తారా? ఇటువంటి చర్చ చాలా ఉన్నాయి. కానీ ఒక విధంగా చూడాలంటే కూటమిలో ఒక ఫైట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. కానీ ఈ ఫైట్ నిజంగానే ఒరిజినల్ ఫైటా, లేకుంటే బయటకు కనబడేది మాత్రమా అనేటువంటి డౌట్ కూడా ఉంది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తనకు సంబంధించినటువంటి అన్ని అధికారాలను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఇది ఇద్దరికి సంబంధించినటువంటి ఒక ఒప్పందం. దాని ప్రకారమే మొత్తం నడుస్తుంది. కానీ నారా లోకేష్కు ఇందులో బెనిఫిట్ ఎక్కడ ఉంది అని అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అవుతారు కాబట్టి డైరెక్ట్గా ఒక డిఫాక్టో సీఎంగా ఆయన ఇకపై నుంచి పూర్తిగా వ్యవహరిస్తారు, అఫీషియల్గానే డిఫాక్టో సీఎంగా ఉంటారు అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. బట్ ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చెప్పినటువంటి మాటలు విని ఓటేసినటువంటి ప్రజలకు ఏం దక్కుతుంది అంటే ఏదీ దక్కదు. ఒక సూపర్ 6 దక్కదు. ప్రజలు ఇప్పటికీ చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు. విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. మనం చూసుకోవచ్చు, ఎక్కడ కూడా యువకులకు కావచ్చు, లేకుంటే సంక్షేమ పథకాలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకుంటే హెల్త్ సెక్టార్ పూర్తిగా పడిపోయింది రాష్ట్రంలో. ఏ విధంగా చూసినా కానీ రాష్ట్రానికి సంబంధించి ఆదాయం పడిపోతుంది. కొత్తగా ప్రాజెక్టులు లేవు, ఉన్న ప్రాజెక్టులను ఆపేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు చర్చించకూడదు అంటే ఒక డైవర్షన్ కావాలి. ఆ డైవర్షన్ ఏంటంటే
కూటమిలో ఒక ఫైట్ జరుగుతోందని, లేదంటే కూటమిలో ఒక కొత్త డిప్యూటీ సీఎం వచ్చాడు అనేటువంటిది క్రియేట్ చేయడం. కూటమిలో ఫైట్కి సంబంధించిన అంశం కూడా అప్పుడే తెర మీదకి వచ్చేసింది. డిప్యూటీ సీఎంను ఏ విధంగా మీరు నారా లోకేష్ను ఏ విధంగా డిప్యూటీ సీఎం చేస్తారు అంటూ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడడం ప్రారంభించారు. ఒకవేళ నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలి, చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రిగా వెళ్ళాలి అనేటువంటి ఒక కామెంట్ కూడా జనసేన నుంచి వచ్చింది. అది కూడా చూద్దాం ఒకసారి. కడప జనసేన నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలోకి వెళ్ళి పంపించి మంచి పదవిలో ఆయన కూడా చూడాలనుకుంటున్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుంది, అమరావతి బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా అన్ని జిల్లాలు కూడా డెవలప్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉంటే మాకు కూడా చాలా సంతోషమని కడప జిల్లా జనసేన నుంచి నేను కూడా తెలియజేస్తున్నాను. రైట్, మనం చూడొచ్చు ఏ విధంగా జనసేన నుంచి కూడా ఒక విధమైనటువంటి కౌంటర్ వచ్చిందో చాలా స్పష్టంగా కనబడుతుంది. బట్ ఇవన్నీ కూడా కేవలం ప్రజలకు చూపించడానికి, ప్రజలు చర్చించుకోవడానికి, ప్రజలకు సంబంధించినటువంటి మూడ్ను డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర, ఒక ప్రయత్నం. వెనకాలంతా ఒకే ఉంటుంది. నాగబాబుకు మంత్రి పదవి వచ్చేస్తుంది, నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయిపోతారు, అటు పవన్ కళ్యాణ్ హ్యాపీ, ఇటు చంద్రబాబు నాయుడు హ్యాపీ, ఇద్దరు ఫైట్ చేస్తున్నట్టు బయట కనబడుతుంటారు. ఎట్ ద సేమ్ టైం ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటుంటారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఒక్క అంశం మీద కూడా ఇక్కడ చర్చ జరగదు. చాలా అంశాలు ఉన్నాయి. వీటితో పాటు డిస్కషన్కు రావాల్సినవి, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలు కూడా రాబోతున్నాయనేటువంటి చర్చ నేపథ్యంలో నాతో పాటు మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్తో మాట్లాడదాం ఒకసారి. ఏ విధంగా ఈ మొత్తం ఆ వ్యవహారానికి సంబంధించి రాజకీయాలు మారబోతున్నాయి, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ వస్తే పాలిటిక్స్లో ఎటువంటి చేంజ్ రాబోతుంది, ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో, కూటమిలో ఎటువంటి మార్పులు వస్తాయి? సతీష్, ప్రధానంగా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం అనేటువంటిది ఖాయమైపోయినట్లనా? అది నేడో రేపో ఎగ్జిక్యూషన్లోకి వచ్చేస్తుందా? ఇస్మాయిల్, ఖచ్చితంగా ఏదైతే త్వరలో జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా, అంటే మార్చి లేదా ఏప్రిల్లో ఎమ్మెల్సీలు కొత్తగా ఖాళీ అయ్యేటువంటి ఎమ్మెల్సీలు భర్తీ చేసేటువంటి అవకాశం వచ్చేటువంటి సందర్భంలో, బహుశా ఉగాది సందర్భంలో ఈ మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమయంలో ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటానని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీ నుండి, ముఖ్యంగా నారా లోకేష్ నుండి ఒత్తిడి మరింత పెరిగింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తన ఇంట్లో ఉన్నటువంటి తన అన్నకి ఇంకొక మంత్రి పదవి ఇప్పించుకుంటున్నారో, సో తెలుగుదేశం పార్టీ నుండి కూడా ఇదే మంచి టైం అని నారా లోకేష్ భావించారు. సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తర్వాత నెక్స్ట్ ఎవరు అని అంటే, ఆ ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక పేరు వినపడుతుంది. సో ఆ పేరు కూడా వినపడకుండా ఉండాలి అని అంటే నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అన్నటువంటి ఒక ప్రతిపాదన. వాస్తవానికి ఇది పార్టీ ప్రతిపాదన, ముఖ్యమంత్రి ప్రతిపాదన కాదు, నారా లోకేష్ పట్టుబడి చేసుకుంటున్నటువంటి ఒక ప్రతిపాదన, చేయించుకుంటున్నటువంటి ఒక ప్రతిపాదన, దాన్ని సాధించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒత్తిడి అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కొద్ది రోజుల కిందట ఆ హోంమంత్రి పనిచేయడం లేదు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని ఒక కామెంట్ చేశారో, దాన్ని సరిగ్గా అదునుగా తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీం, మరీ ముఖ్యంగా నారా లోకేష్ టీం. అప్పటి నుండి కూడా ఈ డిప్యూటీ సీఎం అన్న వాదనని తెరపైకి తీసుకొచ్చారు. సో దీనికోసం అని చెప్పి ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక స్కెచ్ అమలు చేస్తూనే ఉన్నారు. మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీ వచ్చిన తర్వాత ఆ అంశాన్ని బహిర్గతం చేశారు ఇండైరెక్ట్గా. ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో ప్రధానమంత్రితో పాటుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ని, వాస్తవానికి విశాఖ పర్యటనకు సంబంధించి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి నారా లోకేష్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు కూడా విరుద్ధంగా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అప్పటి నుండి నారా లోకేష్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టి, ఒక విధంగా మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఆయన కుటుంబము, టీడీపీ సీనియర్లు ఫిక్స్ అయిపోయారు ఈయన డిప్యూటీ సీఎం అని. పవన్ కళ్యాణ్ నుంచి, జనసేన నుంచి ఎటువంటి ఆన్సర్ రావచ్చు? ఏమైనా రిటాలియేషన్ ఉంటుందా? వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారా? అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇది వాస్తవానికి ఇక్కడ నిన్న అమిత్ షాతో భేటీలో ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమిత్ షా దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. కేబినెట్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఒకే ఒక డిప్యూటీ సీఎం ఉండాలి, అది జనసేన నుండి పవన్ కళ్యాణ్ అంటే ఒక అంగీకారాన్ని ఒత్తిడి చేసి మరీ ఆ గతంలో బీజేపీ కుదిర్చింది. సో అందుకోసమనే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమిత్ షాని స్వయంగా తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. విందుకు ఆహ్వానించిన తర్వాత తన కొడుకుని డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదించారు. అయితే ఇక్కడ
ఒకే డిప్యూటీ సీఎం ఉంటే అది పవన్ కళ్యాణ్ ఉంటారా, లేదా ఇద్దరు డిప్యూటీ సీఎంలు పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పెట్టిన తర్వాత ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నాక ఆటోమేటిక్గానే అత్యధికమైనటువంటి సంఖ్యాబలం, అదేవిధంగా ఆ సీఎంఓ కార్యాలయం పైన కమాండ్ మొత్తం అంతా కూడా నారా లోకేష్తో ఉంటుంది కాబట్టి పవర్ అంతా నారా లోకేష్ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నా పవన్ కళ్యాణ్ డమ్మీ చేయొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన ఉంది. లేదా ఒకే ఒక డిప్యూటీ సీఎం ఉంటే మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకవేళ కేంద్రానికి ఇప్పటికే కేంద్రం నుండి బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ని కేంద్రంలోకి తీసుకోవాలంటే ఒక ప్రతిపాదన పెట్టారు కేంద్ర మంత్రిగా అన్నటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి పంపిన తర్వాత ఆ నారా లోకేష్ని ఇక్కడ డిప్యూటీ సీఎం చేసి మొత్తం రాష్ట్రాన్ని హోల్ అండ్ సోల్ ఆ టీడీపీ కమాండ్లోకి తీసుకున్న తర్వాత ఆ నాగబాబుని ఇక్కడ మంత్రివర్గంలోకి తీసుకొని సరిపెట్టాలన్నది మొత్తానికి అన్నదే ఒక చర్చ జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య పదవుల కోసం పోటీ పడినట్టు కనిపిస్తుంది, విభేదించినట్టు కనిపిస్తుంది. కానీ చివరికి ప్రతి సందర్భంలాగే పవన్ కళ్యాణ్ సాగిలు పడతారు, తన పదవుల కోసం ఏ విధంగా సాగిలు పడతారు. ఇప్పుడు కూడా అదే జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నే మనం చూసాం రాజ్యసభకు సంబంధించి కూడా సానా సతీష్ ఆ సీట్ కోసం పెద్ద ఎత్తున ఆ లోకేష్ పట్టుబట్టారు. తన అన్న నాగబాబుకి రాజ్యసభ సీట్ దక్కించుకోలేకపోయినా మంత్రి పదవి దక్కించుకున్నారు. సో ఆయన అన్నకి మంత్రి పదవులు వస్తాయి కాబట్టి, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆయన కొడుక్కి సీఎం డిప్యూటీ సీఎం పదవులు వస్తాయి కాబట్టి, సో మా నలుగురు కావాల్సినటువంటి హోదాలు కావాల్సినటువంటి మంత్రి పదవులు దక్కించుకోగలుగుతాం కాబట్టి ఓట్లు వేసినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి హామీల అమలు కానీ వాళ్ళ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఒకవైపు విద్యార్థుల సమస్యలు కానీ రైతుల సమస్యలు వీటన్నిటికంటే కూడా మా ఇంట్లో 2 వాళ్ళ ఇంట్లో 2 4 పదవులు వచ్చాయి కాబట్టి ఈ పదవులతో కాంప్రమైజ్ అయిపోతారన్నటువంటి చర్చ జరుగుతుంది. సో ఇదంతా కూడా బయటికి ఒక హైడ్రామా నడిపిస్తూ ఉన్నారు. కానీ ఏ రోజుకైనా సరే ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ ప్రతిసారి చంద్రబాబు చెప్పినటువంటి ప్రతి ప్రతిపాదనకు అంగీకరిస్తారు కాబట్టి ఇప్పుడు కూడా నారా లోకేష్ ఒకవేళ డిప్యూటీ సీఎంగా తీసుకొస్తే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారా అన్నది ఒక చర్చ జరుగుతుంది. లేదు ఆ పవన్ కళ్యాణ్ కేంద్రం ఎలాగో ఒత్తిడి చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా లేదా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోయినట్టయితే అప్పుడు సీఎం డిప్యూటీ సీఎం 2 ఆ లోకేష్ అదేవిధంగా చంద్రబాబు దగ్గర ఉంచుకుంటారన్నటువంటి చర్చ జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఒక 2 నెలల్లో క్లారిటీ రాబోతున్నటువంటి పరిస్థితి. ఇస్మాయిల్, రైట్, థ్యాంక్ యూ సతీష్. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా ఇది బయట చూసే వాళ్ళకు ఒక ఫైట్ లాగా కనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా ఇది ఫైట్ కాదు. తమకు కావాల్సినటువంటి అధికారాన్ని తీసుకోవడానికి అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి ఒక గేమ్. ఈ గేమ్లో ఇద్దరికి లాభం చేకూరుతుంది కాబట్టి ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు, ఇద్దరు ఫైట్ కూడా చేస్తారు. దీంతోపాటు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక డిప్యూటీ సీఎం అనేటువంటి పదవికి ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎటువంటి ప్రస్తావన లేదు. ఒక డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి అందరూ మంత్రులతో సమానము. ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఆయన అందరూ మంత్రులతో సమానంగా ఉంటారు. మరి అటువంటి డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం ఎందుకు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఇంత తతంగం చేస్తున్నారు అంటే ఆ డిప్యూటీ సీఎం పదవిని అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రికి ఈక్వల్ అనేటువంటి ఒక హైప్ ఇస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే డిప్యూటీ సీఎం పదవిని తీసుకొచ్చి ఒక విధంగా పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టాలనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆలోచన. డిప్యూటీ సీఎంలు ఇద్దరుంటే ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి తనంతట తాను ఒక మెట్టు పైన ఉంటారు కాబట్టి ఇక పైన పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడును ఛాలెంజ్ చేయలేడు అనేటువంటిది ఈ మొత్తం వ్యవహారం వెనుక నడుస్తున్నటువంటి ఒక మొత్తం గేమ్ ప్లాన్. ఓవరాల్గా చూసుకుంటే ఇందులో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేకుంటే చంద్రబాబు నాయుడు గెలుస్తారని ప్రజలందరూ చర్చించుకుంటారు. నారా లోకేష్ను తీసుకురావడం ద్వారా పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టారు అని చాలామంది టీడీపీ నేతలు అనుకుంటారు. ప్రజల్లో కూడా ఇటువంటి డిస్కషన్ను తీసుకెళ్తారు. కానీ పదవుల కోసం అటు 2 కుటుంబాలు, ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబం కావచ్చు, అదేవిధంగా ఇంకోవైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు కుటుంబం, ముఖ్యంగా పదవుల కోసం అధికారం కోసం ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారు అనేటువంటిది ప్రజలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలే దీనికి సమాధానం చెప్తారు. ఇది ఈరోజు స్పెషల్ ఎడిషన్.